ఉంటారండి. ఎన్ని శ్రమలు వచ్చినా మార్పు రాదు, ఎన్ని రోగాలు వచ్చినా మార్పు రాదు, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా మార్పు రాదు, ఎన్ని అవమానాలు వచ్చినా మార్పు రాదు, ఎంతమంది ఛీ అన్నా మార్పు రాదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు చూసి 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 విసిగిపోయిన దేవుడు నీ శరీరంలో రకరకాల వ్యాధులు పెట్టి, రకరకాల నొప్పులు పెట్టి, రకరకాల బాధలు పెట్టి, నువ్వు కూర్చోలేక, నిలబడలేక, పడుకోలేక, తినలేక, తినది అరగలేక, నువ్వు అన్ని విధాల నలిగిపోతూ ఉంటావే కానీ ప్రభువుకు ప్రార్థన చేయవే. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాళ్ళు చెప్పులు అరిగిపోయే విధంగా పట్టణం మొత్తం తిరుగుతావు కానీ నీ జీవితానికి ఆధారమైనటువంటి దేవుని వైపుకు తిరగవే. యెహోవా ఇల్లు కాపాడని అలా కాపాడు వాడి మెలకువగా ఉండటం వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టేవాడి యొక్క ప్రయాస వ్యర్థమే. యెహోవా ఉద్యోగము నాకు ఇవ్వని ఎడల ఉద్యోగ ప్రయత్నాలు నేను చేసిన ఉద్యోగం రావడము వ్యర్థమే. ఉద్యోగం రావడము కలే. ప్రభువా, నా ప్రయత్నాలను, నా పనిని దీవించువాడవు నువ్వే నాయన. ఉద్యోగం నువ్వు ఇస్తే నాకు వస్తుంది, నువ్వు ఇవ్వకపోతే అనాథగా మిగిలిపోతా. నా జీవితము, నా భవిష్యత్తు నీ చేతిలో ఉందయ్యా. ప్రార్థన చేయవే, మోకాల మీద పడవే. నీ జీవితంలో అపజయము తర్వాత అపజయం. నువ్వు ఏది పట్టుకుంటే అది నాశనం. నీ పనిలో విజయం లేదు, నువ్వు చేసే ప్రయత్నాల్లో విజయం లేదు, నువ్వు పెట్టే పెట్టుబడిలో విజయం లేదు, నీ వ్యాపారంలో విజయం లేదు, నీ జీవితంలో విజయము అనే పదానికి అడ్రస్ లేదు. ఎక్కడ చూసినా ఓటమి, ఎక్కడికి వెళ్ళినా అవమానం. అయినా బుద్ధి తెచ్చుకోవే. నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, దేవునికి దూరంగా జీవిస్తున్నా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తున్నా. ఫలితంగా ఈరోజు ఏమీ సాధించలేక, ఇంటిలో ఉన్న వారిని పోషించలేక, పిల్లలను చదివించలేక, వారి ఫీజులు కట్టలేక, వారి పెళ్ళిళ్ళు చేయలేక, బాధ్యత కలిగిన భర్తగా ఉండలేక, బాధ్యత కలిగిన తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తించలేక నేను ఈరోజు చేతగాని వాడిగా మిగిలిపోయానే. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే అని తెలిసి కూడా ఎందుకు దేవుని దగ్గరకు రావట్లేదు నువ్వు?